హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజుటి వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు. మేమందరం కూడా బార్బిక్యూ నేషన్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ అందరం కూడా స్టార్ట్ అయ్యి అయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా మాకు ఎవరికి కూడా రూట్ తెలియదు. సో గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట. చాలా అయితే తిరిగేసాము. ఫైనలీ అయితే రీచ్ అయిపోయామనే చెప్పాలి. మేము అక్కడికి వెళ్ళడమే 2:30కి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళిన ఒక హాఫ్ ఎన్ అవర్కి మాకు లోపలికి పిలిచారు. సో లోపలికి వెళ్ళిన ఒక 1 అవర్ వరకు కూడా సర్వ్ అయితే చేయట్లేదు ఈ స్టార్టర్స్. ఎందుకంటే మాకు కొంతమంది ఏమని చెప్పారంటే ఫస్ట్ స్టార్టర్సే పెడతారని అనేసి లైన్ బై లైన్. అలాగా లైన్ బై లైన్ ఏమీ కూడా వాళ్ళు సర్వ్ చేయలేదు. ఎందుకంటే సండే అనో తెలియదు, లేదంటే వాళ్ళు ఇలాగే సర్వ్ చేస్తారో తెలియదు, కానీ చాలా వరస్ట్ అనే చెప్పాలి. ఇంక ఇలా కాదని మేము అందరం ఏం చేసామంటే ఎవరి ప్లేట్లు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయి మాకు నచ్చిన కొంత ఫుడ్ అయితే వడ్డించేసుకొని అక్కడికైతే తినేసాము. అక్కడికే కొంత స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా మేమే అక్కడ అసలు ఇక్కడ ఏం ఫుడ్ పెడుతున్నారు ఏంటి అనేది ఎంతవరకు చూపించలేదు కదా. సో ఇక్కడైతే చూపిస్తున్నాను. స్టార్టింగే ఇక్కడైతే స్వీట్స్ పెట్టారు. స్వీట్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. సేమియా ఉంది, నెక్స్ట్ పక్కన వచ్చేసి చిన్న చిన్న గులాబ్ జామ్స్ అయితే ఉన్నాయి. ఆ పక్కన వచ్చేసి మూంగ్ దాల్ హల్వా అట. యాక్చువల్గా అది తినాలనుకునే మర్చిపోయానండి. కంగారులో ఏం తిన్నానో కూడా అస్సలు ఐడియా రావలేదు. అంత చంద్రవందర అయిపోయింది. వేడి వేడిగా ఉన్నదంటే ఒక్క మూంగ్ దాల్ హల్వాయే తిందాం అనుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసాక ఇప్పుడు వీడియోస్లో చూసుకుంటే అబ్బాయి హల్వా ఉంది కదా, ఈ హల్వాని ఎందుకు టేస్ట్ చేయలేదు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏవో కొన్ని స్వీట్స్ పెట్టారు. 2 రకాల ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి, స్ట్రాబెర్రీ వెన్నెలా. ఫ్రూట్స్ అయితే అస్సలు ఫ్రెష్గా లేవు. ఇంకా పేస్ట్రీస్ కూడా అంత టేస్ట్ అయితే లేదండి. ఎందుకు నిజమే చెప్పేస్తున్నాను, జెన్యూన్ చెప్పేస్తున్నాను అనమాట. కుల్ఫీస్ ఉన్నాయి, కానీ కుల్ఫీస్ కూడా ఎవ్వరు తినలేదు. అసలు వీటి జోలికి అసలు ఎవరు వెళ్ళలేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏం కర్రీలో కూడా మాకు అర్థం కాలేదు. గరిటెలు పెట్టి చూసుకున్నాం, కానీ ఒకటైతే బటర్ చికెన్ మసాలా, ఇంకొకటి పన్నీర్ కర్రీ, ఇంకోటి వచ్చేసి అదేదో సనా కర్రీ అనమాట. నెక్స్ట్ పక్కన చికెన్ దమ్ బిర్యానీ పెట్టారు. చాలా రకాల సలాడ్స్ అయితే పెట్టేశారు. వెజ్ వాళ్ళకి వచ్చేసి రైస్, దాల్, వెజ్ బిర్యానీ, ఇంకొచ్చేసి వెజ్ హక్కా నూడిల్స్ పెట్టారనమాట. మేము మా ప్లేట్లలో సర్వ్ చేసి తినేసినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా మాకు స్టార్టర్స్ అయితే పెట్టలేదు. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఫైనలీ తెచ్చారండి బాబాయ్. ఆరిపోయిన బొగ్గు మీద ఈ పచ్చి స్టార్టర్స్ పెడితే ఎంతకి కూడా అది గ్రిల్ అవ్వదండి. పచ్చిగా ఏం తింటాం, కారంగా అనిపించి ఎవ్వరు కూడా తినడానికి ఇష్టపడలేదు. ఇంక అప్పటికే టైం అయిపోయింది. అందరికీ ఆకలి పోయాయో ఏమో, మేము తినలేం అనేసారు. మాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే బిల్ చూస్తే చాలా ఎక్కువ. ఈచ్ 1 పర్సన్కి 1050 అలా పడింది కదా. ఎవరు ఇష్టంగా తినకపోయేసరికి ఒక్కొక్కరు తిట్టుకుంటున్నారు అనమాట. ఎక్కడ కాకుండా ఇంకో చోటుకి వెళ్ళుంటే బాగుండేది అని అనేసి. అలాగా నేను అది బాగుందా? బాగుందా? ఏ ఐటమ్ బాగాలేదు. గులాబ్ జామ్ ఒకటే బాగుంది. ఇక్కడ బటర్ నాన్ ఎక్కడ ఉంటుందా? వెజ్ తీసే 6 ఉన్నారు, ఒకటి సరిపోదు. ఆ బొగ్గే లేదు అందులోని.
మరి ఫ్రై చేయాలి కదా. ఆల్రెడీ ఫ్రై చేసి వేడిగా ఉండడం చల్లగా ఉంది. వేడిగా ఉండడం ప్రాన్స్ తినండి మీరు తినండి. ఏటో అసలు ఫుడ్ బాగాలే, ఇదేదో మాడిపోయింది ఆల్రెడీ. ఏంటిది? చికెనే. లైట్ ప్రాన్స్ ఏవేవో ఉన్నాయి. ఎంజాయ్ చేయండి.